తండ్రి ఫోటోగ్రాఫర్. ఆయన బాటలోనే కుమారులు కూడా ఈ రంగాన్నే జీవనాధారంగా మలుచుకున్నారు. అయితే అన్నయ్యల చేతిలో రకరకాల మోడల్ కెమెరాలను చూస్తూ పెరిగిన ఆ యువకుడు సినీ రంగంలోకి ప్రవేశించి తాను పనిచేసిన అరణ్యధార అనే ఇండిపెండెంట్ మూవీకి దాదాసాహెబ్ ఫాల్కే జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఈ అవార్డు రావడం మరిచిపోలేని అనుభవం అంటున్న చైతన్యతో చిట్చాట్. తెలుగు వారికి ముఖ్యంగా యువతకు సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. సినిమా విడుదల కాగానే ఆ సినిమా చూసి అందులోని సన్నివేశాలు, సంగీతం, అదేవిధంగా నటన ఇలాంటి విషయాలపై చర్చిస్తూ ఉంటారు. పిడుగురాలకు చెందినటువంటి చైతన్య దామర్ల కూడా ఇదే విధంగా సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. సినిమాలు చూడటమే కాకుండా ఆ సినిమాల్లో రాణించాలని నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళాడు. అనేక షార్ట్ ఫిలింలు, ఆ తర్వాత సినిమాల్లో డిఓపిగా పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి జాతీయ స్థాయి పురస్కారాన్ని కూడా తను వర్క్ చేసినటువంటి సినిమా ఎంపికైంది. సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, అతను డిఓపికి ఎలా రాణిస్తున్నాడు అని అతని మాటలను తెలుసుకుందాం. చైతన్య దామర్ల, ముందుగా మీకు అభినందనలు. జాతీయ పురస్కారానికి మీ యొక్క సినిమా ఎంపికైంది. సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఆ వివరాలు. 2019 నుంచి స్టార్ట్ అయింది సార్. బేసిక్ గా 2017 లో నాకు విఎఫ్ఎక్స్ కోర్స్ కంప్లీట్ అయింది. తర్వాత నేను యూట్యూబ్ ఛానల్స్ లో మూవీ ఎడిటింగ్స్, షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్స్ అవి స్టార్ట్ చేశాను. సో ఎడిట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే కెమెరా వర్క్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. సో నేను ఇంకా యూట్యూబ్ చూసి వాళ్ళు వీళ్ళ సజెషన్స్ తీసుకొని కొన్ని బుక్స్ చదివి నెట్ నుంచి పీడిఎఫ్స్ అవి డౌన్లోడ్ చేసుకొని మూవీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. స్టెప్ బై స్టెప్ ఇంకా 1 by 1 చిన్న షార్ట్ ఫిల్మ్స్ తో స్టార్ట్ చేసి ఇంకా చిన్నగా సినిమాలకి వెళ్దామన్నది. ఆఫ్టర్ కోవిడ్ సో కంప్లీట్ ఫుల్ లెంత్ మూవీ ఆఫర్ అవుట్ వచ్చింది. సో కోవిడ్ తర్వాత మేము యానిమేషన్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం, ఫెంటాస్టిక్ తారా అని. తనకి మన మహేష్ బాబు కూతురు సితార మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ తనే. సో వాళ్ళ సపోర్ట్ తో మేము యానిమేషన్ సిరీస్ కంప్లీట్ చేసుకున్నాం. అదే ప్రొడక్షన్ నుంచి నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ ఒక మూవీ వచ్చింది. సో మిస్టీరియస్ గర్ల్ అని ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అది. సో దట్ ఇంకా మేము అక్కడి నుంచి నా ఫస్ట్ మూవీ స్టార్ట్ అయింది. ఇప్పటికి నాకు 7+ ఫిల్మ్స్ కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ చేసిన అరణ్యధార ఇది మెయిన్ ఇండిపెండెంట్ ఫిల్మ్. దీనికి ఈ అవార్డు రావడం సో వెరీ హ్యాపీ దట్. అరణ్యధారకి జాతీయ పురస్కారం వచ్చింది. అసలు ఆ అరణ్యధార సినిమాకి ఎలా కష్టపడ్డారు, ఆ అనుభవాలు చెప్పండి. దాంట్లో మనకి ఫారెస్ట్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి సార్. మెయిన్ అది స్క్రీన్ ప్లే బేస్డ్ వర్క్. ఈవినింగ్ 6కి వెళ్ళి నైట్ 2 వరకు 3 వరకు 4 వరకు కూడా షూట్ చేసిన రోజులోనే ఆల్మోస్ట్ మేము 15 days వర్క్ చేసాం ఆ ప్రాజెక్ట్ కి. ఎఫెక్ట్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, చిన్న రన్నింగ్ ఎపిసోడ్స్ అవి ఉంటాయి. సో వాటికి అయితే కెమెరా పట్టుకొని పరిగెత్తడం ఇవన్నీ చేసాం. సో ఆల్మోస్ట్ కంప్లీట్ జుగాడ్ మేకింగ్ అది. ఈ జాతీయ పురస్కారంతో పాటు మీరు గతంలో అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా మీరు పనిచేసిన సినిమాలకు వచ్చినాయి. ఆ అనుభవాలు చెప్పండి. సో ది డే అని ఒక షార్ట్ ఫిల్మ్ అవార్డు చేసాను. సో దానికి ఆల్మోస్ట్ 2 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ అరణ్యధారకి ఆల్మోస్ట్ 7+ అవార్డ్స్ వచ్చాయి. ఇంకా నేను వర్క్ చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అండ్ మూవీస్ కి వాటికి కూడా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. సో మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు, మనం కూడా ఈ ఇండస్ట్రీలో రానియొచ్చు అని చెప్పేసి అప్పుడు అనిపించింది. సో దట్ ఇది ఇంకా స్టెప్పింగ్ స్టోన్ సార్. ఇక్కడ నుంచి మాకు ఇంకా ఎనర్జీ పెరుగుతుంది. సో ఇంకా బెటర్ చేయొచ్చు అని చెప్పి హోప్ పెరుగుతుంది. సో ఇంకా చేయాలి. మేము ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. ఇంకా చాలా పెద్ద ఫిల్మ్స్ చేయాలి. రీసెంట్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. మనం పరశురి వెంకటేశ్వర గారి మనోడిది పరశురి సుదర్శన్ గారు. సో ఆయన ఫిల్మ్ కూడా స్టార్ట్ అయింది. అది గ్లింప్ షూట్ అయింది మొన్నే. దానికి చేసాం. పురిజన్నది కొడుకు ఆకాష్ పురి గారిది తల్వార్ అనే మూవీ ఉంది. దానికి నేను వర్క్ చేశాను. అంటే ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు సినీ రంగంలోకి అడుగు పెట్టారు. మీకు తొలి అవకాశం ఎలా వచ్చింది సినిమాలో, దాన్ని ఎలా నిరూపించుకున్నారు? కుబేర్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయనది ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం మేము, ట్విస్ట్ అని చెప్పేసి. ఆ షార్ట్ ఫిల్మ్ ఆయనకి బాగా నచ్చింది. ఆయన ఆఫర్ చేశారు ఫస్ట్ ఫిల్మ్. సో ఆయన నాకు మెయిన్ స్టెప్ స్టోన్ వేసింది. మిస్టీరియస్ గర్ల్ కి డైరెక్టర్ అయినా అండ్ ఫెంటాస్టిక్ తారాకి కూడా డైరెక్టర్ అయినా. ఆయన సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా కొద్దిగా తొందరగా రావడానికి వెళ్ళిపోయింది నాకు. ఫోటోగ్రఫీలో అధునాతన సాంకేతికత వస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కెమెరాలు కావచ్చు, మరోపక్క ఏఐ కూడా వచ్చింది. సో ఇలాంటి పోటీ ప్రపంచంలో మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా నిరూపించుకునేందుకు, ప్రత్యేకత చాటుకునేందుకు ఎలాంటి ఫోటోగ్రఫీలో శ్రద్ధ తీసుకుంటున్నారు? ప్రెసెంట్లీ ఏ చాలా డెవలప్ అయింది సార్. సో దాని మీద కూడా మేము వర్క్ చేస్తున్నాం. సో రీవిజువల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో లైటింగ్ పరంగా కానీ, ఇంకేదైనా పరంగా కానీ. సో ఇక్కడ ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో మనం లైక్ స్క్రిప్ట్ రైటింగ్స్ కానీ, మనకి లైటింగ్ డెవలప్మెంట్ కానీ, కంపేరింగ్ టు ఓల్డ్ ఫిల్మ్స్ కంటే ఇప్పుడు ఫిల్మ్స్ లో మనకి లైటింగ్ కానీ, ఆ డెప్త్ క్వాలిటీ కానీ తీసుకురావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మేము పర్సూట్ వాళ్ళ దానికి వాడింది ARRI-LF అని కెమెరా. సో దానికి ఎన్మార్ఫిక్ లెన్సెస్ అన్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో చాలా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా బెటర్ ఎక్విప్మెంట్స్ అండ్ బెటర్ లెన్సెస్ ఉన్నాయి. యూస్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫిల్మ్ ని మేక్ చేయొచ్చు మనం. సో ఎన్మార్ఫిక్ లెన్స్ అంటే రీసెంట్ మన దురంధర్ కానీ, పుష్ప 2 కానీ ఆ లెన్స్ తోనే వాడారు అనమాట. సో అలాంటి లెన్స్ కూడా మేము యూస్ చేస్తున్నాం. ఇప్పుడు లఘు చిత్రాలకి చేశారు, అదేవిధంగా OTT సినిమాలకు పనిచేశారు, ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్స్ మూడింటికి పనిచేశారు. ఈ మూడింటికి వర్క్
యాక్షన్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ తేడా ఏంటి, ఆ మూడిట్లో మీరు మీ ప్రత్యేకతను ఎలా చూపుతున్నారు? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి చాలా లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఓటీటీస్ కానీ ఫిల్మ్స్ కానీ వెళ్ళినప్పుడు మనకి కొద్దిగా మంచి బడ్జెట్ అండ్ మంచి ఎక్విప్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ మనం ఎలా అంటే ఒక బౌండరీస్ ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకోవడానికి అండ్ ఎక్కువ లైట్స్ వాడటానికి అండ్ ఎక్కువ మంచి ఎక్విప్మెంట్ కెమెరాస్ అన్ని వాడటానికి మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఫిల్మ్స్కి మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్ట్ వర్క్. సో అది ఎలా అంటే మనకి షార్ట్ ఫిల్మ్స్కి అంత ఉండదు, ఉన్న లిమిటెడ్ సోర్స్లో చేసుకోవాలి. మనకి మూవీస్లో సో బెటర్ క్వాలిటీ గెయిన్ చేయడానికి అండ్ సెటప్స్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది సార్. అంటే మీరు గత 6-7 ఏళ్ళుగా చూసుకుంటే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అనేక సినిమాల మధ్యలో అయిపోవటం, తర్వాత మళ్ళీ కొత్త సినిమాలతో ముందుకెళ్ళటం, ఇలా అనేక అనుభవాలు చవి చూశారు కదా. ఈ రోజు మీరు జాతీయ పురస్కారం అందుకున్నారు, అప్పుడు ఎలా అనిపించింది? మేము చిన్న చిన్న అవార్డ్స్ వచ్చి ఇంటర్నేషనల్ అవి ఇవి. సో దాదాసాయి మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము నా వంతు నేను ఎక్కువ కష్టపడ్డాను. సో అదంతా కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అది మెయిన్లీ. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ యొక్క ఎదుగుదలలో మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు? మోస్ట్లీ మా బ్రదర్స్. సో వాళ్ళే నాకు హైదరాబాద్కి అంటే పంపించడానికి హెల్ప్ చేసింది. వాళ్ళు లేకపోతే అసలు నేను హైదరాబాద్ వెళ్ళేవాడిని కాదు, నేను జరిగేది కాదు. ఇంకా మెయిన్ నా పేరెంట్స్ కానీ మా అమ్మ మా నాన్న కానీ. సో నేను ఎంత చేస్తున్నా, ఎంత టైం తీసుకున్నా వాళ్ళు ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేసింది లేదు. అన్న వాళ్ళు కూడా అంతే, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఫైనాన్షియల్ కానీ ఇది కానీ ఫస్ట్లో వెళ్ళినప్పుడు హెల్ప్ చేసింది కానీ, నేను విఎఫ్ఎక్స్ చేసేటప్పుడు కోర్స్కి మెయిన్ హెల్ప్ చేసింది కానీ మొత్తం వాళ్ళే. ప్రెసెంట్ వచ్చేసి నా వైఫ్ విద్య. సో తన మెయిన్ సపోర్ట్ నాకు. డిఓపిగా ఇప్పుడిప్పుడే మీరు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్ళాలని, ఎలాంటి సినిమాలు చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇది ఇంకా వెరీ బిగినింగ్ సార్. సో ఇప్పుడిప్పుడు మేము చిన్న చిన్న సినిమాలతో 1 by 1 స్టెప్ ఎక్కుతాను. సో ఇంకా పెద్ద పెద్ద హీరోలతో వాళ్ళతో వర్క్ చేయాలని ఉంది, కోరిక చాలా ఉంది. సో హోప్ తొందరలోనే అది నెరవేర్చాలని కోరుకుంటున్నా. ఇంకా మేము చేసిన అన్ని ఓటీటీస్ వరకే ఉన్నాయి సార్. ఇంకా థియేటర్స్లో ఇంకా ఏది రిలీజ్ అవ్వలేదు. 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయినాయి, ఎడిట్ నడుస్తున్నాయి. సో అవి తొందరగా వెళ్ళాలి, థియేటర్లో రిలీజ్ అవ్వాలి. నేను చేసిన సినిమా ఒక 100 మంది థియేటర్లో కూర్చొని చూడాలని చెప్పి కోరుకుంది. అది తొందరగా వస్తే బాగుంటుందని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను. మీలాంటి వాళ్ళు ఎంతో మంది సినిమాల్లోకి వెళ్ళాలని, తమ ప్రతిభ నిరూపించుకోవాలని కళ్ళగంటూ ఉంటారు, కానీ మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. మీరు ఆ దిశగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఔత్సాహిక యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కన్సిస్టెన్సీ సార్. అంటే లైక్ మనం ఒకటి అనుకుంటే దాన్ని ఎప్పుడు డ్రాప్ చేయకూడదు. డబ్బుల గురించి కానీ దేని గురించి కానీ భయపడకుండా కొద్దిగా మనం స్టాండ్ తీసుకొని మనం నమ్మి ముందుకు వెళ్ళగలిగితే ఏదో రోజు ఎవరైనా నేర్చుకోతారు సార్. నేర్చుకునే దగ్గర ఎక్కడ ఆగకూడదు సార్. ఇప్పుడు కూడా నేను అంటే వెరీ బిగినింగ్ లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నా. ఆ నేర్చుకుందామని ఎప్పుడైతే ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఎదుగుతారు సార్. సినిమా ఒకటే కాదు, నేను చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి సినిమాటోగ్రఫీ టీచ్ చేశాను, విఎఫ్ఎక్స్ టీచ్ చేశాను. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 300-400 ప్లస్ ఉన్నారు. సో అప్పుడప్పుడు క్లాసెస్ చెప్తాను, అప్పుడప్పుడు ఇప్పుడు కూడా సెమినార్స్ ఇస్తాను నేను. ఎవరైనా డివేట్ అవ్వద్దు, అక్కడే నుంచోండి. ఎప్పుడైనా మీరు స్టార్టింగ్ స్టూడెంట్ లాగానే ఉండండి. సో ఏదో రోజు ఒక సక్సెస్ వస్తుంది. మనం నేర్చుకుంటానే ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఈ కెమెరాస్ మీద, ఫోటోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవాడు. మేము కూడా ఇంక చదివిద్దాం అనుకున్నా కానీ తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా నాన్న బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అచీవ్ చేస్తాడు అనుకున్నా కానీ ఇంత తొందరగా అచీవ్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది మా తమ్ముడు చేసినందుకు. తను ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తాడు, బాగా పొజిషన్ లో ఉంటాడు, పెద్ద పెద్ద సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకుంటాడని మేము అందరం ఆశిస్తున్నాం. ఎంచుకున్న రంగం ఏదైనా సరే ప్రారంభంలో అవరోధాలు, ప్రతికూలతలు ఎదురవుతాయని వాటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించి ముందుకు సాగినప్పుడు, అదేవిధంగా పట్టుదలతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళితే మనం అనుకున్న రంగంలో విజయం సాధిస్తామని చెప్పి కూడా చైతన్య చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.